పండ్లు కూడా తీసేసి ఏమ్మా ఏంటమ్మా? పండ్లు కూడా తీసేసి పండ్లు కూడా పోయినాయి. అవునా? కిడ్నీలు కంప్లీట్లీ డ్యామేజ్ సార్. డైరెక్ట్ డయాలసిస్లోకి వచ్చి కిడ్నీ డోనర్స్ ఎవరు లేరా? అంటే 18 years వచ్చినాక చేస్తామని ఈ లోపల 10 years బ్యాక్ అన్నారు సార్. బాబు ఎదుగుదల లేదు. సైజు పెరుగు ఎంత 11? 17. ఇంకొక 1 year అయితే వాడి ఓటు మీకు వచ్చేది సార్. సర్జరీ ఇక్కడ అర్జున్ నీకు సర్జరీ నొప్పి ఉందా కొంచెం? మంచి డాన్సర్ సార్. నువ్వు డాన్స్ బాగా చేస్తాను. మంచి డాన్సర్ సార్. చూపించు నాకు. థైరాయిడ్ మీ స్టైల్ అన్న మీ డ్రెస్సింగ్స్ అన్న చాలా ఇష్టం సార్. మీ హెయిర్ స్టైలే చేయించుకుంటారు సార్. ఇంకా చూపిస్తాను. ఇది కొంచెం నడిచినప్పుడు ఓకే తర్వాత ఆ హెయిర్ స్టైల్ కూడా మీరే చేయించుకుంటారు. నువ్వు మంచిగా ఉండు, నేను తీసుకెళ్తాను. ఓకే, నీకేం డ్రీమ్ అని చెప్పు. మనకి ఇల్లు కావాలా మా అమ్మకి? బాబు కంప్లీట్గా నడవలేని పొజిషన్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూర్చుని ఓపిక ఉండేది సార్. కారు మీద ఇప్పుడు ఇంతకుముందు చూసిన డ్యాన్స్ అదే ఊర్లో సార్. ఒక 2 yearsలో మళ్ళీ ఇంత ప్రాబ్లంకి వచ్చింది సార్. ఇప్పుడు అది కూడా లేని, హ్యాండ్ కూడా పైకి లేదు సార్. వాటర్ కూడా మేమే తాగిపోయడం సార్. ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది బాబు. గట్టిగా హద్దుకోలేము సార్ మేము. ఏంటిది ఫంక్షన్? మ్యారేజ్ భారత్ సార్. భారత్? ఎవరు భారత్ ఇది? వేరే అన్నదా? ఆయన వచ్చిండా? మీ స్టైల్ సార్. అత్తారింటికి తరగలాగా అండి. చెప్పు మీ చూడప్ప చెప్పు, డైలాగ్ చెప్పు. సార్కి చెప్తాను. చెప్పు బేటా. చూసుడు అయిపోయినట్టు చెప్తా. చెప్పు సార్. సార్తో మాట్లాడినాక చెప్తాను. ఈ డైలాగ్ చెప్తారంట ఆయన మాట్లాడినాక. ఇంకేంటన్నా? ఇంకేం చేస్తుంది? ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది. ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్ బాడీ మొత్తం. అంటే యూరిన్లో క్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ మీద పడింది సార్. ఆ బోన్స్ అన్నీ క్రాక్స్ వచ్చేసినాయి. చూడప్ప సిద్ధప్ప నేను సుమంగా అంటది. కాకపోతే ఒకటి అది గడ్డం తీసుకోవాలి, నేను గడ్డం తీసుకోవాలి. బాబు ఇప్పుడు మంచిగా ఉంటే డైరెక్ట్ ఇప్పుడు మీ దాంట్లోకి వచ్చేసి మాకు చెప్పకుండా డైరెక్ట్ మీ అక్కడికి వచ్చేసి మీరంటే అంత ఇది సార్. ఫుల్ టాలెంట్. డ్రీమ్ ఏంది? అమ్మకి మనకి మంచి ఇల్లు ఉండాలి. అమ్మకి తీస్తాం. అది అమ్మకి మెస్ ఇష్టం కదా. ఒక పిల్ల కావాలా? నువ్వు పని చేయండి. నువ్వు అన్ని కొడుకు ఇప్పుడు ఏది పుల్లు ఉంది నేను చూడదు. రామ్ చరణ్ గడ సింహంలా ఉంటుంది అది. చిన్నపిల్ల, చిన్న కుక్క పిల్ల. చూస్తాను నేను. నాకు నిన్ను అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి. ఏదన్నా నాకు అర్థం కావట్లేదు. అందుకని ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించేది మీరు చెప్పండి. కాదు, ఆ ఫోటో ఏదో చూపించు. ఆయన ఏదో కుక్క పిల్ల చెప్తా ఉండే. చూస్తూ ఉంటాడు. పాప ఏం చదువుతుందమ్మా? నిన్న ఇంట్లో తీసుకొచ్చిందా? దీని పూడలు. నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కాదు. పూడలు ఏమనుకుంటా పంపించిన
పెంచుకుంటారా? కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? ఆ? పంపించినా? చెప్పు, పంపించినా? పర్లేదా? మరి అడుగు అమ్మాలని, మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. పంపించినా? మంచి ఇల్లు ఇచ్చినాక పంపించినా? సరే. ఎక్కున్నారు ఓనర్స్, పిలిపించండి ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. రమ్మని చెప్పాను ఓనర్స్. 10 years అవుతుంది సార్ ఇక్కడే. మాకున్న చిన్నపాటి ప్లేసులు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ వల్ల అన్నీ అమ్మేసినాం సార్. గోల్డ్ కానీ ఏది కానీ. పాపను అది కూడా అతి కష్టంగానే చదివించుకుంటున్నాం సార్. చదువు ఇంపార్టెంట్ కదా సార్. ఇటు బాబుని చూసుకుంటూ అటు చాలా కష్టం కదా. వర్క్ చేసుకునేది సార్. చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు చూసుకునేది. ఇప్పుడు అది కూడా చూసుకోలేని పొజిషన్. ఎందుకంటే అమ్మ కూడా వికలాంగురాలే సార్. అది ఇబ్బంది. మీరు ఏడుంటారమ్మా? ఇక్కడే సార్. ఈయనే ఉంటారా? దగ్గరలో ఉంటారు. తీసుకోబట్టి ఇది నాకు అమ్మా లేదు, మీ దగ్గర పెట్టి గుడి దగ్గరికి పోయి మీరు మళ్ళీ వీళ్ళకి చేరుస్తాం. వాళ్ళ నాన్నగారిని మనతో పాటు పాప కూర్చోండి కూర్చోండి. హౌస్ నేను వస్తాను, నేను వస్తాను. ఉన్నారా? చాలా మీ ఇద్దరు నన్ను నువ్వు వెనకపో, ఒకరు వెనకపోండి. ఇస్తలేదు, వచ్చిందా? చిట్టు తండ్రి, మీ ఆశీర్వాదం బలంతో మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఖచ్చితంగా. నేను అందుకే ఇక్కడి నుంచి గుడికి వెళ్ళి బాబు పేరు పూజ చేయించాలి, మీకు పంపిస్తానా? నువ్వు చెప్పినది చేస్తా, నువ్వు అడిగావు కదా, చేస్తా. ఓకే. నాకు ఒక ఐప్యాడ్ ఒకటి కొని ఈ ఫోటోలన్నీ చేసినవన్నీ మొత్తం దాంట్లో పెట్టండి. తను ఇలా పక్కన పెట్టి చూసుకుంటాడు ఇక్కడ అన్నీ పెట్టి అది పంపిస్తాను ఇంకొక చూసుకుని. అలాగే దాంట్లో నేను చెప్తాను, మన దగ్గర ఓజీ చూద్దాం. నేను ఓజీ 2 చేస్తే నువ్వే స్పెషల్ గెస్ట్ నాకు. ఏనన్నా? ఖచ్చితంగా చూద్దాం, ఖచ్చితంగా నేను పిలిపిస్తాను. నేను తీసుకుపోతా. నువ్వు అవునా? సరే సరే, నేను ఇంకోసారి వస్తాను నీకోసం. ఓకే, ముందు అమ్మ నువ్వు చెప్పింది చేస్తాను, నేను చేసి పెడతాను. నీకు అన్నీ పంపిస్తాను, ఐప్యాడ్లేసి అన్నీ పంపిస్తాను నీకు. మా ప్రొడ్యూసర్ కూడా అడుగుతా, ఓజీ కూడా పెట్టమని సినిమా దాంట్లో. అలా పెట్టచ్చా సినిమా ఐప్యాడ్లో? డౌన్లోడ్ చేసి పెట్టచ్చా? మీ సినిమా వచ్చిందంటే ఈవినింగ్ వరకు చూసేస్తారు సార్. ఉన్నాయా? ఓకే ఓకే, సార్. ఒక 2 స్పాట్లు లాంటివి పెట్టించున్నాయి, మిగతా నాకు తెలీదు. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త, మంచిగా ఉన్నావు. నేను మీరు పోతారా గుడికి? వస్తారమ్మా? మీరు వస్తారమ్మా? ఇద్దరు వస్తారా? ఓకే.
ఇద్దరు రండి. మరి బాబుని ఎవరు చూస్తారు? అమ్మ వాళ్ళు అమ్మ మీరు చూస్తారా అమ్మ? మీ కారు తీసుకొచ్చేసేయండి. పూజ చేయించి బాబు ఇంటి పేరేంది? పునుగోటి సార్. కొనుగోటి. ఏ గోత్రం? సనాతన సనాతన గోత్రం. సనాతన గోత్రం. సనాతన నిరంజన్ మీ పేరు? నిరంజన్. సనాతన గోత్రీకుడు. ఎందుకు ఏంటి ఏంటి ఫోటో మీద ఫోటో మీద మార్కర్ సైన్ లేదు చేయడానికి. మార్కరా? ఓ పని చేయండి. మార్కర్ ఉందా మన కాడ? కింద ఎవరి దగ్గర ఉంటే చెప్పి, లేదంటే ఓ పని చేయండి, మార్కర్ కొని ఈ ఫోటో పట్టుకోరండి అక్కడ. నేను ఇది దారిలో పెట్టి పంపిస్తాను. నాన్న వాళ్ళు చెప్పి పంపిస్తాను. ఏమంటాను నాన్న? ఏం పిలుస్తావు? అమ్మనమ్మా డాడీ అంటా, మమ్మీ అంటా? ఆయన నేను బేటా అని పిలుస్తున్నాను, అందుకని అడుగుతాను. నీ ఫైటింగ్ నచ్చుతాయా నీకు? వైలెన్స్ అన్నావు నువ్వు ఇందాక. నువ్వు ఇంత వైలెంట్గా అయిపోయావా? బాగా నచ్చిందా ఓజీ? కొట్లాటలు బాగా నచ్చినాయా? కొట్టడం కూడా మీ డైలాగ్ తోనే మమ్మల్ని గొప్పడతాడు సార్. అవునా? 250 సార్లు చూసింది గబ్బర్ సింగ్ 2 టీవీలో. విమలా నాకు చూస్తున్నావు. కొట్లాటలు బాగా నచ్చినాయి ఓజీలో. సార్ వీడి సంతోషం చూడడం కోసం మీరు రావడం చాలా ఏ వద్దు బలాలు. ఆ రోజు ఇంటికి ఎవరు వచ్చి నాకు ఎవరు వీడియో పంపించారు. ఆయన స్వామి రాధా మోహన్ దాస్. మోహన్ దాస్ గారు వచ్చారు. మోహన్ దాస్ గారికి కూడా నన్ను నమస్కారాలు తెలియజేయండి. చాలా అదా తెలియదు.